జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మెడికల్ గురించి అండి. చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది, చాలామంది అడగడం కూడా జరుగుతుంది, ఫోన్లు కూడా చేస్తున్నారు. సో ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. అసలు అన్న మెడికల్ ఎట్లా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పిన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి అడగడం జరిగింది. సో మెడికల్ గురించి అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్ళకి ఒకసారి నేను ఆల్ ది బెస్ట్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 23 నవంబర్ ఈవెంట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నోటిఫికేషన్ కాదు, ఇంకా ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరిగింది SSCGDలో. సో అది కూడా ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది. దానికి కూడా పోస్ట్ ప్రిపరేషన్స్ ఏది పెట్టాలని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. దయచేసి చూడండి, చూసి పెట్టండి. ఎందుకంటే మిస్టేక్ చేయకండి, ఇబ్బంది పాల్పడతారు, మళ్ళీ బాధపడతారు తప్ప ఏమి ఉండదు. దాని తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి ముందే చూసి పెట్టుకోండి. సో మెడికల్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెడికల్ విషయంలో అయితే టెన్షన్ పడొద్దండి. టెన్షన్ పడడం వల్ల ఏమవుతారంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి బీపీ హై అవ్వడం జరుగుతుంటుంది. టెన్షన్ అస్సలే పడద్దు. మనం ఎట్లా ఉన్నాం అట్లే ఉంటాం. ఆడే మనం కొత్తగా ఏముండదు. టెన్షన్ పడడం వల్ల లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి తప్ప అసలు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు. సో మెడికల్ ఎప్పుడైనా టెన్షన్ పడకండి. స్టార్టింగ్ ఎట్లా ఉంటాయంటే మెడికల్ ఎవరైతే ఈవెంట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకు మళ్ళీ మెడికల్ డేట్ రావడం జరుగుతుంది. ఈ డేట్ నుంచి ఈ డేట్ మెడికల్ జరుగుతుంది అని చెప్పేసి. సో 1 వీక్ 10 డేస్ ముందు హాల్ టికెట్ రావడం జరిగింది. ఆ హాల్ టికెట్ ముందు తీసుకెళ్ళి హాల్ టికెట్లో మనకి ఇస్తారు, కొన్ని సర్టిఫికేట్ తీసుకెళ్ళాల్సి వస్తుంది. అది కూడా నేను వీడియో చేయడం జరిగింది సర్టిఫికేట్ గురించి. సో దయచేసి చూడండి. సో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ 5-6 కల్లా మనకు లోపలికి అలో చేస్తారండి. అలో చేసిన తర్వాత ఏమవుతారంటే ఫస్ట్ బ్లడ్ యూరిన్ శాంపిల్ తీసుకుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ యూరిన్ శాంపిల్ తీసుకుంటారు. బ్లడ్ యూరిన్ శాంపిల్ అది కొన్ని ల్యాబ్లో వచ్చేసి లోపల తీసుకుంటారు, కొన్ని బయటికి పంపిస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో. బయటికి పంపించి అక్కడ శాంపిల్ ఇచ్చేసి వచ్చేయమంటారు. ఇంకోటి బ్లడ్ యూరిన్ శాంపిల్ ప్లస్ ఎక్స్రే ఇస్తారండి. బాడీ మనం బయట ఎక్స్రే చూపిస్తున్నట్లేనో బాడీ స్కానింగ్ ఎక్స్రే ఒకటి తీస్తారండి. అది 2 మాత్రం ఫస్ట్ చేయించుకుంటారండి. ఎప్పుడైతే బ్లడ్ యూరిన్ శాంపిల్ ఇచ్చేటప్పుడు మనం బాగా వాటర్ తాగడం మంచిదండి. యూరిన్ వచ్చేసి బయటికి రావాలండి. ఎందుకంటే కొంతమంది ఎల్లోగా వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ ఉందామని చెప్పేసి ఇంకా లేనిపోయిన డౌట్లు వస్తే వాళ్ళకి కాబట్టి. సో మెడికల్ వెళ్ళే ముందు మినిమం కంటిన్యూస్గా వాటర్ రోజుకు 3-4-5 లీటర్స్ వరకు మినిమం తాగితే మంచిదండి. సో వాటర్ మళ్ళీ ఫ్రూట్స్, బ్లడ్ ఇబ్బంది ఎవరికైతే తక్కువ బ్లడ్ ఉందో వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. బ్లడ్ సంబంధించింది దేంట్లో అయితే బ్లడ్ గెయిన్ అయితే అలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎలాంటి టెన్షన్ పడకుండా వెళ్తే 100% 80-90% మెడికల్ ఫిట్ అయిపోతారండి. ఆల్మోస్ట్ ఫిట్ అయిపోతారు. అందరూ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, నా ఎత్తుపళ్ళు ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఎత్తుపళ్ళు ఉంటే ఎలాంటి రిమెడికల్ ఛాన్స్ ఉండదండి. ఎక్కువగా ఉంటేనే ఎత్తుపళ్ళు ఎక్కువ ఉంటేనే రిమెడికల్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. పళ్ళు గ్యాప్ ఉంటుందండి. గ్యాప్ ఉండే వల్ల కూడా రిమెడికల్ ఉండదండి. అది ఎక్కువ ఉండద్దు, ఎక్కువ ఉంటేనే రిమెడికల్ వేసే ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి పిక్ పన్ను అని ఉంటుందంటే పన్ను మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వల్ల దానివల్ల కూడా రిమెడికల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఏమంటే దగ్గరలో ఉన్న డాక్టర్ క్లినిక్ కన్సల్ట్ అయ్యి ముందే క్లీనింగ్ చేసుకుంటే బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే గ్యావిటీస్ పళ్ళు పచ్చగా ఉండటం ఇలాంటివి ఉండకూడదండి. క్లీనింగ్ పెట్టుకుంటే మంచిదండి. ఇంకోటి పన్ను మీద పన్ను ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అది జెన్యూన్ ప్రాబ్లం అండి. ఓకేనా? పన్ను మీద పన్ను ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే పసుపచ్చగా ఉంటుంది. ఆ పసుపచ్చగా ఉండకుండా చూసుకోవాలి. ఎంత నీట్గా ఉంటే అంత మంచిదండి. టీత్ సంబంధించి చెప్తున్నాను, ఎంత నీట్గా ఉంటే అంత మంచిదండి. సో ఇంకోటి టీత్ చూపించేటప్పుడు చాలామంది ఎట్లా చూపిస్తారంటే ఇట్లా చూపించకుండా ఈ లోపల ఉండాలి, బయటకు ఉండాలి. అంటే ఎట్లా పాట అనమాట. ఇది లోపల అనుకోండి, ఇది లోపల ఉండాలి, ఇది పైన ఉండాలి. అంటే ఇట్లా క్రాసింగ్లో ఇట్లా టీత్ చూపిస్తే మన లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా కరెక్ట్గా కనిపించాలండి, వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే మనకు చాలామంది అడగడం జరిగిందన్న నాకు ఇంకోటి టీట్ సంబంధించిన టీట్ అయిపోయిన తర్వాత ఏముంటారంటే నార్మల్గా ఫస్ట్ వచ్చి వెళ్ళిపోతాను, యూరిన్ బ్లడ్ శాంపిల్ ఇచ్చేస్తాం కదా. దాని తర్వాత ఏం చేస్తారంటే ఫామ్ రింపిస్తారండి. కొన్ని ఫామ్స్ అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ రింపిస్తారు. చాలాసేపు వెయిట్ చేయిస్తారు. కూర్చోవాలి చాలాసేపు కూర్చోవాలి. 2 డేస్ జరుగుతుంది మినిమం మెడికల్. ఎవరికైనా ఒక క్యాండిడేట్కి 2 డేస్ మెడికల్ జరగడం జరుగుతుంది. ఆ 2 డేస్లో ఫస్ట్ డే బ్లడ్ యూరిన్ శాంపిల్ అయిపోతే దాని తర్వాత రిజల్ట్ వచ్చేసి ఈవినింగ్ కల్లా రిజల్ట్ ఇచ్చేస్తారు. అప్పటికల్లే రిజల్ట్ వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్తారు. అందరినీ లైన్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఒక 10 మంది 20 మంది బ్యాచ్ లెక్క తయారు చేసి లైన్లో నిలబెట్టేసి ఏం చేస్తారంటే వితౌట్ డ్రెస్ అనమాట. సో డ్రెస్సులు లేకుండా ఓన్లీ కడ్డారు మీద ఉండడం జరుగుతుంది.
బాయ్స్ అయితే. లేడీస్ కూడా అట్లనే ఉంటారు, కాకపోతే వాళ్ళు లేడీస్ సపరేట్ రూమ్లో ఉంటారు, వాళ్ళు లేడీస్ స్టాఫ్ ఉంటారు కాబట్టి. ఓకేనా. బాయ్స్ కూడా ఎలాగైతే బాయ్స్ దొరుకుతారో అలాగే లేడీస్ దొరుకుతారండి. ఓకేనా. అమ్మాయిలు కూడా తెలుసుకోండి, అమ్మాయిలు కూడా అలాగే దొరుకుతారు. ఇంకోటి ఏంటంటే సజెషను, మెడికల్కి వెళ్ళేటప్పుడు సైడ్ ఎంట్రికల్ కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఎంట్రికల్ కానీ తీసుకుంటే మంచిది. అంటే నీట్ అండ్ క్లీన్ ఉంటే, ఎంత మంచి నీట్ క్లీన్ ఉంటే అంత మంచిది. అంటే గోర్లు తీసేయడం, ఇది గోర్లు ఉండకుండా, మళ్ళీ కాళ్ళకు గోర్లు ఉండకుండా, లేడీస్కి అయితే నెయిల్ పెయింట్లు ఇలాంటివి వేసుకోకుండా, మళ్ళీ ఎలాంటి మనకు మెడికల్కి వెళ్ళేటప్పుడు రింగులు ఇలాంటివి వేసుకొని పోకుండా సింపుల్గా దారాలు ఇలాంటివి ఏం కట్టుకోకుండా వెళ్తే మంచిదండి. మన హెయిర్ స్టైల్ కూడా మంచిగా నీట్గా కటింగ్ చేసుకుంటే మంచిదండి. ఇంకోటి, లైన్గా నిలబెడతారు, నిలబెడితే నార్మల్గా చేతులు ఇట్లా బయటికి ఫ్రంట్ చాపడం, సైడ్ చేయడం, పై చేయడం, ఇలాంటి చేతులు చూస్తుంటారు. అయిపోయిన తర్వాత నార్మల్గా బాడీ పైనుంచి కింద చూసేస్తారు. మళ్ళీ చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇంటి లోపలికి తీసుకెళ్తారండి. ఆల్మోస్ట్ బయటనే మొత్తం టోటల్గా చేతులు, హ్యాండ్స్, కాళ్ళకి సంబంధించిన టోటల్గా నోక్ని ప్రాబ్లం ఏమైనా ఉంటే అది టోటల్గా బయటనే అయిపోతున్నాయండి 50% మెడికల్. దాని తర్వాత లోపలికి తీసుకెళ్తారు. 2 మెంబర్స్ 2-3 మెంబర్స్ అట్లా పిలుస్తారు లోపలికి. పిలిచినాక లోపల ఏం చేస్తారు, ప్రైవేట్ పార్ట్ చూస్తారండి. అప్పుడు మనం నవ్వకూడదు అండి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని చూస్తారు కూడా, వాళ్ళ హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని పట్టుకొని చూస్తారు కూడా. అప్పుడు నవ్వకండి. ఎవరైనా సరే లేడీస్ కానీ బాయ్స్ కానీ అందరికీ అలాగే జరుగుతుంది. పట్టుకొని చూస్తారు కూడా, అప్పుడు ఎవరైనా నవ్వకండి. ఇక ఒక 10-20 నిమిషాలు నవ్వు నాపుకొని ఉంటే మంచిదండి. లోపలికి పిలుస్తారు. లోపలికి పిలిచిన డ్రెస్సులు తీసేసి కడ్డరీ కూడా తీసేయాల్సి వస్తుంది. తీసేసినాక చూస్తారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ బ్రైట్నెస్ అక్కనే లోపలనే పక్కన కూర్చోబెట్టుకొని కలర్ బ్రైట్నెస్ ఒక సీట్ ఉంటాయండి, పేపర్ ఇట్లా. ఆ సీట్ ఏంటంటే తిప్పుతూ ఉంటాడు. అతను తిప్పుతానే ఫస్ట్ నెంబరింగ్ చూపిస్తాడు. ఆ నెంబర్ చెప్తుండాలి. ఏబిసిడీలు ఉంటే ఏబిసిడీ చెప్తుండే. దాని తర్వాత కలరు టోటల్ రౌండ్ ఉంటాయి, దాని కలర్స్ ఉంటాయి. ఆ కలరు ఏదో ఒక దాంట్లో బ్లూ, బ్లాక్, రెడ్ ఏదో ఒకటి ఉంటుందండి. ఏ కలర్ చెప్పాలని అడగనవసరం, వాడు ఇట్లా చేయబెడతాడు, ఏదో ఒకటి చెప్పేనాడు. ఎందుకంటే మనకి డౌట్ రావద్దు. 2-3 కలర్ టక్కడ చెప్పుకున్నాం ఎందుకు ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతే ఆ కళ్ళు ఓకే అని చెప్పేసి 6x6 6x9 ఉండాలి. ఇంకోటి ఐ టెస్ట్ అండి. ఐ టెస్ట్ అంటే పైన చాట్ ఉంటుంది, కొంచెం దూరంలో కూర్చోబెట్టి, కొంచెమే దూరం ఉంటుందండి, కొంచెం చూడండి. గ్లాసులు వేసేస్తారు. గ్లాస్ వేసేసి వాడు కొన్ని పాయింట్స్ చేస్తాడు. పాయింట్స్ చేసి చూడమంటారు. ఈ లెటర్ చెప్పు కింద నుంచి కానీ పై నుంచి కానీ చదవమంటారండి. ఇది ఐ టెస్ట్ అయిపోయింది. ఇక దాని తర్వాత ఆల్మోస్ట్ లోపలనే మనకు మాట్లాడేది చదవమంటారు. కొన్ని పేపర్ ఉంటుంది, బుక్ ఉంటుంది మన దగ్గర, అది చదవమంటాడు. 2-3 లైన్స్ చదవమంటాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. సో చదవమంటారు. తెలుగులో ఉంటుంది, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. సో చదవమంటారు. అది చదవాలండి. ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తుంది లేదా కంటి చూపని క్లారిటీ కోసం చూస్తుంటారు. అంతే అండి. దాని తర్వాత వాళ్ళు కొంచెం సైడ్లో రాసుకుంటారు. చిన్న బుక్ ఉంటుంది, సైడ్లో ఏమైనా పాయింట్స్ ఉంటే రాసుకుంటారు. పాయింట్స్ రాసిన మాత్రం రీమెడీ కాదు. అప్పుడు ఏం చెప్పండి నేను అని బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ సాయంత్రం అందరిది అయిపోయినాక కూర్చోవాలి. లాస్ట్లో రిజల్ట్ ఇస్తారండి. అప్పుడు మనకు రీమెడికల్ ఏంటో తెలుస్తుంది. రీమెడికల్ అంటే ఆల్మోస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్ కన్సల్ట్ తోటి ఏదైతే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అతనే చెప్తాడు, ఇది చేయించుకుంటారా, 1 వీక్ 10 days 15 days నీకు టైం ఉంటుంది, సో చేయించుకుంటారా, నీకు ఫిట్ చేసేస్తాను. రీమెడికల్ ఉంటాయి, రీమెడికల్ కాపీ ఇస్తారు. ఫిట్ ఉంటే ఫిట్ వాళ్ళకు కాపీ ఇస్తారు అనమాట. సో దాంతోపాటు మనం ఇంటికి వచ్చేవచ్చు. అయితే చాలామంది ఇంకోటి అంటే చాలామంది మెడికల్కి వెళ్ళేటప్పుడు బయట చెప్తుంటారు, మేము మెడికల్ పాస్ చేస్తాం, మాకు డాక్టర్ తెలిసిన ఉన్నాడు, ఇది ఉన్నాడని చెప్పేది డబ్బులు అడగడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఏం జరగదు, గుర్తుపెట్టుకోండి. నన్ను కూడా అడిగారు అని నేను ఇవ్వలేదు. అలాంటి జరగదు కూడా, అది సెంట్రల్లో అసలే జరగదు. ఓకేనా. అయితే చాలామంది అడగడం జరిగిందన్న, నాకు పళ్ళు ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. అయితే పైల్స్ ప్రాబ్లం ఉన్నాయన్న, నాకు స్టోన్ ఆపరేషన్ చేసి నాకు ఫ్యూచర్లో అంతకుముందు ఆపరేషన్ చేయడం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, దానివల్ల ఏమైనా అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేయడం జరిగింది. నా ఫ్లాట్ ఫుట్ ఉండడం జరిగింది, టోటల్ ఫ్లాట్ ఉంది, ఇలాంటివి చాలా అడగండి. అయితే నేను ఒక్కటే సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ కావండి, లోకల్ డాక్టర్ని, గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. సో మీరు ఒక బాడీ స్కాన్ చేయించుకోండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అనిపించి ఇది ప్రాబ్లం కనిపిస్తుందా అని చెప్పేసి అనిపిస్తే దాన్ని రెక్టిఫై చేయాలి. ఎట్లా చేయాలి, వితౌట్ మెడిసిన్ తోటి ఏమైనా ఫ్రూట్స్ తినడం కానీ, మెడిసిన్స్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ ఏమైనా చేస్తే కవర్ అవుతాయి అని చెప్పేసి ముందే చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈవెంట్ ఉంది, చాలా టైం ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఈవెంట్ ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ముందే చేసుకుంటే మంచిది. ఎవరైతే ఎస్ఎస్సి కోసం ట్రై చేస్తుంది, ఇదే కాదండి, ఆర్మీలో కానీ ఏ పారామిలిటరీ ఫోర్స్ అయినా సరే సేమ్ మెడికల్ ఉంటుంది. ఆర్మీలో వెళ్ళినప్పుడు ఇట్లనే ఉంటుంది, ఏడవైనా ఇట్లనే ఉంటుంది. కాబట్టి ముందే కవర్ చేసుకుంటే మంచిది. అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే డ్రింక్ అనేది అవాయిడ్ చేయడం మంచిదండి. కూల్ డ్రింక్స్ అయినా సరే
డ్రింక్స్ అయినా సరే మత్తు పదార్థాలు కానీ పాను గుట్కలు తినడం వల్ల పళ్ళు అన్ని ఖరాబ్ అయ్యే ప్రాబ్లం మెయిన్ పళ్ళలో నుండి ఇక సైడ్లు గుట్కలు తినడం వల్ల సైడ్ అన్ని ఖరాబ్ అవుతుంటాయి దవడలు, ఇలాంటి వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా తింటే అని మానేయండి, బంద్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోండి తినడం, కానీ జాబ్ రాకముందు అయితే బంద్ చేయండి. దయచేసి మీకు అందరి సజెషన్ ఏంటంటే టెన్షన్ పడకండి. ఆల్మోస్ట్ మెడికల్ మీరు 100% ఫిట్ అయిపోతారు. ఆల్రెడీ రన్నింగ్ చేసి ఫిట్గానే ఉంటారు కాబట్టి 99% అందరు ఫిట్ అవుతారండి. ఎవరు ఫెయిల్ గారు. రీమెడికల్ రాసినా కూడా మళ్ళీ ఫిట్ చేసే అవకాశాలే ఉంటాయి, కానీ పంపించే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ ఛాన్సెస్ అండి మెడికల్లో అన్ఫిట్ అవ్వడం అనేది, చాలా తక్కువ ఛాన్సెస్. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జై